పలు నూతన పథకాలను ప్రవేశపెట్టిన చంద్రబాబు. జగన్ రెడ్డి పేరుతో ఒక్కటి లేని దుస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. సంక్షేమం, అభివృద్ధి పనులకు సంబంధించి 5 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక నూతన పథకాన్ని కూడా ప్రవేశపెట్టకుండా నిష్క్రమిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. నవరత్నాలన్నీ కాపీ పేస్టులుగా చరిత్రలో నిలిచిపోతాయి. గత 5 ఏళ్లుగా పేదల సంక్షేమం అంటే కేవలం తాను ప్రవేశపెట్టిన నవరత్నాలే అన్నట్లుగా జగన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. నకిలీ రత్నాలుగా మారిన ఈ నవరత్నాల్లో ఒక్కటి కూడా నూతనంగా ఆలోచించి ప్రవేశపెట్టిన పథకం లేదు. ఇవన్నీ కూడా గతం నుంచి అమలవుతూ వస్తున్న సంక్షేమ పథకాలే. మరి వీటి పట్ల తనకే పేటెంట్ హక్కులు ఉన్నట్లు, వాటిని తానే కనుగొని ప్రవేశపెట్టి అమలు చేసినట్లు జగన్ రెడ్డి చెప్పుకోవడం అతని మానసిక పరిస్థితికి అద్దం పడుతోంది. నవరత్నాల 9 పథకాల పేర్లు చెబితే ప్రజల మనస్సుల్లో స్ఫురించేది జగన్ రెడ్డి పేరు కానే కాదు. ప్రతి పథకం కింద లబ్ధిదారులు మోసపోయిన తీరు గుర్తుకొస్తుంది. అందులో మొదటిగా సామాజిక పింఛన్ల గురించి చెప్పుకుందాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్న పథకం ఇది. జగన్ రెడ్డి పేరు చెబితే ఈ పథకం ఎలా గుర్తుకొస్తుంది? ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చేదల్లా పలు షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోతలు. అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా లభిస్తున్న 2000 రూపాయల పింఛన్ను 3000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చి అది నెరవేర్చడానికి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల సుదీర్ఘకాలం తీసుకున్నారు. దీంతో పాటు ఈ 3000 కంటే ఎక్కువ ఇవ్వలేను, ఒకవేళ అధికారంలోకి వస్తే నామమాత్రంగా కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచుతాను, అది కూడా 4 ఏళ్ల తర్వాత 2028లో అని పేదల పట్ల తన మోసపు వైఖరిని తన మేనిఫెస్టోలో స్వయంగా వెల్లడించుకున్నారు జగన్. ఇక రెండో పథకం అమ్మ ఒడి గురించి చూద్దాం. గత ప్రభుత్వాలు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్షిప్ల స్థానంలో పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే పథకం ఇది. దీని అమలులో కూడా జగన్ రెడ్డి తరహా మోసమే. గత ఎన్నికల ప్రచారంలో సంఖ్యా పరిమితి లేకుండా చదువుకునే పిల్లలందరికీ సాయం అందిస్తానన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తాను ప్రజలకు ఇచ్చిన మాట మార్చి ఒకే విద్యార్థికి ఇచ్చారు. స్కూళ్లు, టాయిలెట్ల నిర్వహణ పేరుతో ప్రతి మహిళకు చెందాల్సిన లబ్ధి నుండి 2000 రూపాయలను కోత విధించారు. జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తుకొచ్చేది అమ్మ ఒడిలో జరిగిన మోసమే కాని ఇది ఆయన పథకం అని మాత్రం కాదు. ఇక మూడో పథకం చేయూత, మన ఆసరా అనే పథకం గురించి చూద్దాం. జగన్ రెడ్డి మోసపు పునాదుల మీద అమలులోకి వచ్చిన పథకం చేయూత. ఎన్నికల ప్రచారంలో 18 నుండి 59 సంవత్సరాల వయసున్న ప్రతి మహిళకు నెలవారీ పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక యథారీతిన మడమ తిప్పేశాడు. వాస్తవంగా ఇది కూడా పెన్షన్ పథకమే. అయితే తన నయవంచనలను కప్పిపుచ్చుకోవటానికి పేరు మార్చి చేయూత అన్నారు. 4వ విడత నిధులు విడుదల చేయకుండా మహిళలను జగన్ రెడ్డి తనదైన శైలిలో మరోమారు మోసగించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అర్హురాలైన ప్రతి మహిళకు ఈ 5 ఏళ్లలో 1,80,000 రూపాయలు చెందవలసి ఉండగా ముఖ్యమంత్రి సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున మొత్తం 4 ఏళ్లలో 75,000 రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పి ప్రతి మహిళను 1,05,000 రూపాయల వరకు మోసం చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేసింది. ఆసరా పేరుతో జగన్ రెడ్డి దీన్ని కొనసాగించాడు. ఇందులో కొత్త ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. 0 వడ్డీకి రుణ పరిమితిని 10 లక్షలకు పెంచుతానన్న ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేదు. పైగా 5 లక్షల వరకు ఉన్న 0 వడ్డీ రుణ పరిమితిని కాస్త 3 లక్షల రూపాయలకు కుదించాడు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేరు చెబితే గుర్తుకొచ్చేది చేయూత, ఆసరాలో జరిగిన మోసమే కాని ఈ పథకాలు ఎంత మాత్రం కాదు అని స్పష్టమవుతోంది. ఇక అతి ముఖ్యమైన అంశం మద్యపాన నిషేధం గురించి చూద్దాం. రాష్ట్రంలో మద్యపానాన్ని మొదటగా నిషేధించింది స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆలోచించి ప్రవేశపెట్టిన కొత్త పథకం అయితే కాదు. పైగా ఇచ్చిన హామీకి భిన్నంగా తానే పెద్ద మద్యం వ్యాపారిగా మారి తన సొంత గణంతో భారీ ఎత్తున అక్రమ మద్యం విక్రయానికి తెరతీసి క్యాష్ పేమెంట్ల ద్వారా 1,00,000 కోట్ల అక్రమార్జనకు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి. ఈ పథకం కొత్తది కాదు. దాని అమలు పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అంతా మోసమే. ఇక రైతు భరోసా గురించి చూద్దాం. రైతన్నలకు సాయం అందించడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు 15,000 రూపాయలు ఇచ్చింది. ప్రతి రైతుకు సంవత్సరానికి 13,500 రూపాయలు సాయం అందిస్తామని చెప్పిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం వాటాగా కేవలం 7,500 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ప్రతి రైతుకు ఇస్తున్న 6,000 రూపాయల సాయాన్ని తానిచ్చినట్లుగా చెప్పుకుంటూ తానివ్వాల్సింది కాస్త ఎగ్గొట్టి రైతులను మోసం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. ఈ పథకం కూడా కొత్తదేం కాదు. పైగా జగన్ మోసానికి ప్రతీకగా నిలిచింది ఈ రైతు భరోసా పథకం. ఇక విద్యా దీవెన పథకం గురించి చూద్దాం. కాలేజీ విద్యార్థుల వార్షిక బోధనా రుసుమును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి చాలా సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది. ఆయన కనిపెట్టి ప్రవేశపెట్టిన కొత్త పథకమేమీ కాదు ఇది కూడా. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తే అది జగన్ హయాంలో 10 లక్షలకు పడిపోయింది. సంవత్సరానికి 30,000 రూపాయల నుండి 70,000 రూపాయల వరకు ప్రతి విద్యార్థికి ఇవ్వాల్సి ఉండగా వాస్తవంలో విద్యార్థులకు అందింది మాత్రం సగటున 30,000 రూపాయలే. ఇక ఆరోగ్యశ్రీ, ఈ పథకం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి గత ప్రభుత్వాలు అమలు చేశాయన్న విషయం ప్రజలందరికీ బాగా తెలుసు. ఇందులో జగన్ రెడ్డి ఘనత ఏమిటి? ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది కాస్త అధ్వానంగా మారిన ఆరోగ్యశ్రీ అమలు, నెట్వర్క్ ఆసుపత్రులకు వందలాది కోట్ల రూపాయల బకాయిలు, జగన్ సర్కార్ నిర్వాకంతో మంచి వైద్య సేవలు అందక కష్టాలు పడుతున్న సామాన్య ప్రజలు. ఇక అతి ముఖ్యమైన జలయజ్ఞం గురించి చూద్దాం. ఇది నూతన పథకమా కాదని ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి ఒక్కటి కూడా పూర్తి చేయనేలేదు. పాత స్కీము, పాత మోసమేగా. ఇక పేదలకు పక్కా ఇళ్లు, పక్కా ఇళ్ల నిర్మాణాన్ని దేశంలోనే మొట్టమొదటి మారుగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన వారు స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆ తర్వాత ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది. ఇప్పుడేమి జగన్ రెడ్డి కొత్తగా కనిపెట్టిందేం లేదు. చెప్పిన మేరకు ఇళ్లు కట్టనేలేదు. ఇళ్ల స్థలాల సేకరణలో వైసీపీ నేతలు భారీ దోపిడీకే పాల్పడ్డారు. ప్రభుత్వం నుండి అందిస్తామన్న సాయంపై జగన్ రెడ్డి మాట తప్పడంతో పేద లబ్ధిదారులు కాస్త అప్పుల పాలవడం జరిగింది. నవరత్నాల్లో ఒకటైన ఈ పథకం కొత్తదేమీ కాదు. మిగతా 8 పథకాల్లాగే ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసానికి గురైన పాత ముచ్చటే. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక కొత్త సంక్షేమ పథకం ప్రవేశపెట్టకుండా గత 5 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రత్యేక ప్రయోజనాల కోసం గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను రద్దు చేసి తాను ఏ మేరకు పేదల వ్యతిరేకో స్పష్టం చేసుకున్నారు. ఇది జగన్ రెడ్డి పాలనలో ప్రజలు పడుతున్న అవస్థలు. ఇక చంద్రబాబు ప్రవేశపెట్టి అమలు చేసిన పలు కొత్త పథకాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. జగన్ రెడ్డి తీరుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకాల సుదీర్ఘ జాబితా ఉంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సింది అన్న క్యాంటీన్లు. పగలంతా ఎంతో శ్రమ చేసుకుని జీవించే కార్మికుల ఆకలి బాధలు తీర్చడానికి కేవలం 5 రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను చంద్రబాబే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజామోదం పొందగా అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దీన్ని రద్దు చేశాడు. పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఈ పథకాన్ని తిరిగి ప్రవేశపెడతామని కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక పింఛన్ రాశి భారీగా పెంపు. 2004-2014 మధ్య 10 ఏళ్ల పాటు నెలవారీ సామాజిక పింఛన్ నెలకు కేవలం 200 రూపాయలు మాత్రమే ఉండగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాన్ని 10 రెట్లు పెంచి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2,000 రూపాయలు చేయడం జరిగింది. ఈ రాశిని 3,000 రూపాయలు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి 5 ఏళ్ల సమయం తీసుకున్నాడు. తాను మరలా ముఖ్యమంత్రి అయితే నామమాత్రంగా 4 ఏళ్ల తర్వాత అంటే 2028లో కేవలం 250 రూపాయలు పెంచుతానని తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేశాడు. దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెలవారీ పింఛన్ను మరో 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ప్రజలకు. 50 ఏళ్ల వయసుకే పింఛన్లు. వృత్తిరీత్యా పలు సమస్యలతో తక్కువ సగటు ఆయు ప్రమాణం కలిగి ఉండే చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, గిరిజనులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 50 ఏళ్లకే పింఛన్లు అందించే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని కొనసాగింపుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇస్తూ ప్రస్తుతం 3,000 రూపాయలుగా ఉన్న పింఛన్ను 4,000 రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇక దివ్యాంగుల పింఛన్ అయితే 3,000 రూపాయల నుండి నేరుగా 6,000 రూపాయలకు పెంచి పూర్తి స్థాయి వైకల్యం ఉన్నవారికి మాత్రం నెలకు 10,000 రూపాయలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఆదరణ పథకం. చేతి వృత్తులపై ఆధారపడి జీవించే పలు కులాల వారి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచి వారికి అదనపు ఆదాయం వచ్చేలా చేయడానికి తగిన పరికరాలు అందించడం కోసంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదరణ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం విశేష ఆదరణ పొందింది.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రద్దు చేసిన ఈ పథకాన్ని 5,000 కోట్ల రూపాయల కేటాయింపుతో పునరుద్ధరిస్తామని 2024 కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. బీసీలకు కూడా సబ్ ప్లాన్ ఏర్పాటు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అమలవుతున్న సబ్ ప్లాన్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు కూడా మొదటి మారు వర్తింపజేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 24% రిజర్వేషన్ కల్పించగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని ఏకంగా 34%కి పెంచి 16,800 మంది బీసీ నాయకులకు రాజ్యాంగబద్ధమైన రాజకీయ ప్రాతినిధ్యాధికారాన్ని కల్పించారు. రైతుల డ్వాక్రా సంఘాల రుణమాఫీ. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తొలిమారుగా రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీని చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే. ఇక డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య, ఎన్టీఆర్ విదేశీ విద్య గురించి చూద్దాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి నేటి పోటీ ప్రపంచంలో సముచిత ఉద్యోగాలు పొందే దిశగా ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ప్రయోజనం కోసం డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. దీనికి మంచి ఆదరణ లభించి ఆయా వర్గాల వారికి విశేష ప్రయోజనాలను కలుగజేసిందని చెప్పాలి. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య ప్రయోజనాలను బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు అందజేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, స్టడీ సర్కిళ్లు, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల చదువు ప్రమాణాలను పెంచడంతో పాటు నేటి పోటీ ప్రపంచంలో నిలబడి వారు తగు అవకాశాలు పొందేలా చేసేందుకు ఈ పథకాలను చంద్రబాబు ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మొదటి మారుగా నిరుద్యోగ భృతి. విద్యా వ్యాప్తికి అనుగుణంగా తగు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించే వరకు అండగా ఉండేందుకు గత చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతిని అమలు చేయడం జరిగింది. ఇక పెళ్లి కానుకలు. పేద వర్గాలకు చెందిన వారు కళ్యాణ ఘడియలను సంబరంగా చేసుకునేందుకు వీలుగా చంద్రబాబు పెళ్లి కానుకల పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. పండుగ కానుకలు. పర్వదినాలను పేదలు సంతోష వాతావరణంలో గడిపేందుకు వీలుగా పండుగ కానుకలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. షాదీ ఖానాల నిర్మాణం, ఖబరస్థాన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందజేసే విధానాన్ని చంద్రబాబే ప్రవేశపెట్టడం జరిగింది. ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనాలు అందించడం కూడా చంద్రబాబు ఆలోచనే. ఇక చంద్రన్న బీమా గురించి చూద్దాం. సహజ మరణాలు, ప్రమాదాల వలన ప్రధాన పోషకుణ్ణి కోల్పోయిన కుటుంబాల వారికి ఆర్థిక సాయం చేసేందుకు చంద్రబాబు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఆప్తుల కుటుంబాలకు అండగా నిలవడం జరిగింది. డ్వాక్రాలతో మహిళా సాధికారత. రాష్ట్రంలో మొదటి మారుగా డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు కృషి చేసి పలు సహాయక చర్యలతో డ్వాక్రా ఉద్యమ వ్యాప్తికి కారకులయ్యారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు. రాష్ట్రంలో వీధి వీధిన 25,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్లు రోడ్ల నిర్మాణం చేయడంతో పాటు ప్రతి వీధిన ప్రతి ఇంట్లో ఎల్ఈడి బల్బుల వెలుగులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు. ఫైబర్ నెట్. కారు చౌకగా టెలివిజన్, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు ఇంటింటికి అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదే. నైపుణ్యాభివృద్ధి. నవ సమాజ నిర్మాణానికి కీలకమైన యువశక్తి సామర్థ్యాన్ని పూర్తిగా అందిపుచ్చుకునేందుకు వారికి తగు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారి నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేయడం జరిగింది. ఇక చివరిగా డ్రిప్ ఇరిగేషన్ గురించి చూద్దాం. సాగునీటి కొరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరుల సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు గాను రాష్ట్రంలో మొదటి మారుగా భారీ సబ్సిడీతో డ్రిప్ స్ప్రింకర్ల వాడకాన్ని విస్తృతం చేసిన ఘనత చంద్రబాబుది. గత 5 ఏళ్లుగా అంతకుముందు అమలులో ఉన్న పథకాలనే పేర్లు మార్చి అమలు చేయడమే కాక అధికారంలోకి వస్తే మరో 5 ఏళ్ల పాటు అవే కొనసాగుతాయని స్పష్టం చేసి మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు తాను కొత్తగా ఆలోచించలేనని, నూతన పథకాలేవి తేలేనని చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చంద్రబాబు పేరు చెబితే ఏమి పథకాలు గుర్తుకొస్తాయోనని ప్రశ్నించి ప్రజల్లో నవ్వుల పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి.